మీరు ఇండియాలో ఒక చిన్న ఊరి నుంచి పెద్ద నగరం వరకు చూస్తే పర్టికులర్గా ఒక సామాజిక వర్గం మాత్రం ఈ బిజినెస్ మార్కెట్లో ఖచ్చితంగా వాళ్ళ పవర్ చూపిస్తుంది. బిజినెస్ ఏదైనా కానివ్వండి, వీళ్ళకది వెన్నతో పెట్టిన విద్య. ఇంతకీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అని అనుకుంటున్నారా? మరి ఎవరూ కాదు, మార్వాడీస్. మార్కెట్లో మనం ఏ వ్యాపారం చూసినా అక్కడ మార్వాడీస్ డామినేషనే ఎక్కువగా కనిపిస్తుంది. మీరు చూసినట్లయితే ఇండియాలో ఉన్న బిలీనియర్స్ లో 42% అంటే 42 మంది మార్వాడీసే ఉన్నారు అంటే మీరు నమ్ముతారు? మార్వాడీస్ ఎంత తెలివైన వాళ్ళంటే ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. వాళ్ళ షాప్ లో పనిచేసే వాళ్ళని ఎంచుకోవడంలో మీకు అర్థమవుతుంది. ఎలా అంటే వాళ్ళు ఎంచుకునే వాళ్ళు మంచి నైపుణ్యం మరియు అనుభవం ఉన్న పర్సన్స్ ని తీసుకుంటారు. అలా వాళ్ళ బిజినెస్ లో ప్రాఫిట్స్ ని పెంచుకుంటారు. ఎంత సంపాదించినా చాలా మంది మార్వాడీలు సొంత ఇల్లు కట్టుకోవడానికన్నా అద్దె ఇంట్లో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతారు. అందుకనే వీళ్ళని పిసినుగొట్టోళ్ళు అని అంటారు. వీళ్ళు డబ్బుని ఖర్చు చేసే విధానాన్ని చూసి పిసినుగొట్టోళ్ళని అంటారు. కానీ నిజానికి సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చేది ఎక్కువగా మార్వాడీసే. సో మనం ఈ వీడియోలో మార్వాడీస్ బిజినెస్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటదండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా జోబేస్ బిజినెస్ యాప్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీరు చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలైన డిమార్ట్, మింత్రా, లెన్స్ కార్ట్, హల్దీరామ్స్, నిర్మా ఇలా ఈ బిజినెస్ లన్నీ మార్వాడీస్ వే. బిజినెస్ లో ఎవరికి రాని సక్సెస్ మార్వాడీస్ కి మాత్రమే ఎందుకు వస్తాది అని తెలుసుకోవాలి. మనం బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మన రాష్ట్రాల్లో కూడా వాళ్ళ బిజినెస్ సూపర్ గా చేస్తున్నారు. సో మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అందుకే మనం ఈ వీడియోలో వాళ్ళ బిజినెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుని మన బిజినెస్ కి అప్లై చేసుకుందాం. సో ఈ వీడియో ఓన్లీ మార్వాడీస్ గురించి మాత్రమే కాదు, ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో, డబ్బు సంపాదించాలనుకుంటున్నారో అలాంటి వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ముందుగా మనం మార్వాడీస్ ఆరిజిన్ గురించి తెలుసుకుందాం. మార్వాడీస్ రాజస్థాన్ లోని మార్వర్ అనే ప్లేస్ నుంచి వచ్చారు. మార్వర్ అనే ప్లేస్ నుంచి రావడం వలన వీళ్ళని మార్వాడీస్ అంటున్నారు. వీళ్ళు దేశంలోని కొన్ని ప్లేసెస్ కి వెళ్లి అక్కడ బిజినెస్ లని చేస్తూ అక్కడే సెటిల్ అయిపోతారు. ఇలా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి వలస వెళ్లే వాళ్ళని మార్వాడీస్ అంటారు. మార్వాడీస్ వాళ్ళు పెద్దగా చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టరు. అంటే ఎక్కువ శాతం వాళ్ళు బిజినెస్ లని వంశపారంపర్యంగా చూసుకుంటారు. చిన్నప్పటి నుంచి మార్వాడీస్ వాళ్ళ పిల్లలకి వ్యాపార మెలకువలు నేర్పిస్తారు. అందుకని వాళ్ళ బిజినెస్ ని వాళ్ళే మెయిన్ గా చూసుకుంటారు. సో దీని వల్ల వాళ్ళకి లేబర్ ఖర్చు ఉండదు. దగ్గరగా ఉండి అన్ని చూసుకోవచ్చు. అంటే క్లోజ్ మానిటరింగ్ చేసుకోవచ్చు. సో మార్వాడీస్ సక్సెస్ కి కారణం వాళ్ళు బిజినెస్ ని నడిపే విధానం మాత్రమే కాదు, లైఫ్ లో వాళ్ళు నడుచుకునే విధానం కూడా. మార్వాడీస్ ఎక్కువగా సింపుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళు పెట్టే ఖర్చుని కూడా ఇన్వెస్ట్మెంట్ లానే అనుకుంటారు. మార్వాడీస్ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీదనే ఫోకస్ చేస్తారు. అంటే మీకు చెప్పాను కదా, వాళ్ళు ఎక్కువగా అద్దె ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారు అని. అదే దీనికి కారణం. వాళ్ళు ఎలా అనుకుంటారంటే ఆ ఇంటికి కట్టే డబ్బుని బిజినెస్ లో పెట్టుకుంటే లాభం వస్తుంది కదా అనే ఆలోచనలో ఉంటారు. మార్వాడీస్ ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెడతారు. బార్గెనింగ్ చేయడంలో వీళ్ళని మించే వాళ్ళు ఎవరు ఉండరు అంటే నమ్మశక్యం కాదు. అంటే అంత బాగా బార్గెనింగ్ చేస్తారు. ఒక్క రూపాయి కూడా వేస్ట్ కానివ్వరు. ప్రతిరోజు ఎంత ఆలస్యమైన అకౌంట్స్ చెక్ చేసుకుంటారు. ట్యాక్స్ కట్టడానికి ఇష్టపడరు. మాక్సిమం వీళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని నగదు రూపంలోనే ఉంటాయి. ఈవెన్ వీళ్ళు వాళ్ళ షాప్ పని చేసే వాళ్ళకు కూడా నగదు రూపంలోనే చెల్లిస్తారు. మార్వాడీస్ డబ్బుని నిల్వ ఉంచుకోరు. ఎప్పుడు బ్యాంక్ లో కూడా దాచుకోరు. మాక్సిమం డబ్బు అంతా బిజినెస్ లోనే పెట్టేస్తారు. మార్వాడీస్ డబ్బు విషయంలో ఇంత ఖచ్చితంగా ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర వాళ్ళకు లేదా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి డబ్బు అవసరం పడితే ఎంత సహాయమైనా చేయడంలో వెనకాడరు. మార్వాడీస్ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి వాళ్ళ స్ట్రాటజీస్ అండ్ సీక్రెట్స్ ఏంటో చూద్దాం. ఏ బిజినెస్ లో అయినా సక్సెస్ అవ్వాలంటే రిస్క్ కంపల్సరీ చేయాలి. రిస్క్ తీసుకునే యాటిట్యూడ్, వర్క్ లో ఫ్లెక్సిబిలిటీ, ఎలాంటి పరిస్థితికైనా అడాప్ట్ అవ్వడం వాళ్ళ సీక్రెట్స్. రిస్క్ తీసుకోవడంతో పాటు మనీ మేనేజ్మెంట్ కూడా వీళ్ళ సక్సెస్ కి ఒక కారణం. మనీ మేనేజ్మెంట్ లో మార్వాడీస్ ఖచ్చితంగా రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటారు. అది ఏంటంటే డబ్బు సంపాదించడం, రెండోది డబ్బు ఇన్వెస్ట్ చేయడం. అంటే వీళ్ళ దగ్గర 10 రూపాయలు ఉన్నాయంటే అవి బిజినెస్ లో పెట్టి 10 చేయాలనే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఈ మార్వాడీస్. మార్వాడీస్ ఇంకో సీక్రెట్ ఏంటంటే తక్కువ మార్జిన్ తో ఎక్కువ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మార్వాడి బట్టలు అమ్ముతున్నాడు అనుకోండి. అతను ప్రతి యూనిట్ పైన చాలా తక్కువ లాభం మాత్రమే పొందుతాడు. కానీ అతను బాగా తక్కువ ధరలో అమ్మడం వల్ల ఎక్కువ మంది కస్టమర్లు అట్రాక్ట్ అవుతారు. ఎక్కువ సేల్స్ జరిగి మొత్తంగా ఎక్కువ లాభం వస్తుంది. ఈ విధానం వ్యాపార స్థిరత్వం మరియు గ్రోత్ ని పెంచుతాది. మార్వాడీస్ వాళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఉంచుకోవడానికి వాళ్ళు చేసే వేరే టాక్టిక్స్ ఏంటంటే షేరింగ్. ఇప్పుడు ఒక మార్వాడి తన బిజినెస్ లో సక్సెస్ అయితే అతను తన కమ్యూనిటీలో వేరే మార్వాడి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. మార్వాడీస్ లో ఫ్యామిలీ బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఎందుకంటే వీళ్ళ బిజినెస్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఏ పార్ట్నర్స్ గా ఉంటారు. ఒకవేళ షాప్ లో పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా కుటుంబంలా భావిస్తారు. ఎందుకంటే ఇది బిజినెస్ లో ఒక బలమైన సాంఘిక బంధంలా ఫామ్ అవుతుంది. ఫలితంగా ఉద్యోగులు వారి పని పట్ల ఎక్కువ నిబద్ధత ఉండి ఆత్మీయత చూపుతారు. దీని వల్ల బిజినెస్ మొత్తంగా బలపడుతుంది.
సో మార్వాడీస్ ఈ రోజు ఇండియాలో బిజినెస్ మార్కెట్ లో సక్సెస్ఫుల్ కమ్యూనిటీస్ గా నిలిచారు. మీరు కూడా వాళ్ళ సీక్రెట్స్ అండ్ స్ట్రాటజీస్ ఫాలో అయితే మీ బిజినెస్ ని సక్సెస్ చేసుకోవచ్చు. సో మరి వాళ్ళంతా కాకపోయినా ఏదో కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుదాం. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.